అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం బాయా లోపల చాలా పని ఉంది రమ్మనాటగా అవును నేనెవరు అతను మాస్టర్ టైలర్ మిస్టర్ బాబు నమస్తే నీకు బట్టలు కుట్టించాలని పిలిపించాను కొలతలు సరే ఆది జాకెట్ ఇస్తాను కొలతలు తీసుకోమని చెప్పు ఆగు నేను నీకు కుట్టించేది రవికలు పావడాలు కాదు జీన్స్ మిడ్డీసు సెల్వార్ కమీజు ఇలాంటివి ఏమిటివన్నీ ఒంటికి తొడుక్కోడానికి కాదు తలకి చుట్టుకోవడానికి కొట్టానంటేనా నువ్వేమన్నావు నీ ఒంటి మీద చేయడం తప్ప నేను ఏమన్నా చేస్తున్నావు కదా ఇప్పుడు నేను నీకు బట్టలు కుట్టిస్తాను నువ్వు సైలెంట్ గా నుంచో నువ్వు కొలతలు తీవా కొలతలు తీయచ్చా నువ్వు వచ్చింది కొలతలు తీయడానికే కదా తీ రాసుకోండి నేను నీకు అసిస్టెంట్ మళ్ళీ 10 10 కొంచెం చేయి దించండి మేడం 20 కొంచెం చెయ్యొద్దండి మేడం కొంచెం ఇంకొంచెం అతను ఎంతమంది చెయ్య కదా ఎత్తు ఇటువంటి వెదవుల గురించి నీకు తెలీదు ఎంత ధైర్యం ఉంటే వీడు నా ఒంటి మీద చేయేశాడు వాడు వెదవ కాదు మంచివాడు పోకిరి సన్నాసి అయ్యో వాడు నాకు ఫ్రెండ్ నువ్వు అసలు ఇట్రా భయపడకు మా ఆవిడ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అసలు నేను లేడీస్ టైలర్నే ఆ టేపిటు నువ్వు నోట్ చేసుకో బాయా నువ్వు కూడా నా ఒంటి మీద చేయకుండా దూరం నుంచే కొలవాలి అలాగే అలాగే చెయ్యొద్దు సార్ ఛాతీ 9 36 సుమారుగా సతీ సుమతి లేదు వాళ్ళ ఆయనకి కుష్ఠరోగం వస్తేను అంటురోగం అని కూడా అనుకోకుండా బుట్టలో పెట్టి నెత్తి మీద పెట్టుకుని పుణ్యక్షేత్రాలన్నీ తిప్పిందిటే మీరు చూసారా చూసారా అంటే చెప్పగా విన్నాను హరికథలు చెప్పడం మానేసి అకౌంట్స్ గురించి ఏమిటి ఇది ఏమిటి పగటి వేషం బాయా కుట్టించాడు బాగుందత్తయ్య వాడు కుట్టిస్తే మాత్రం ఇలాంటి డ్రెస్ వేసుకోవడానికి నీకు సిగ్గు లేదు వెళ్ళి బట్టలు మార్చుకురా నేను మార్చుకోను శోభా ఏమిటి ఏమైంది చూడు బాయా అతను నన్ను బట్టలు ఇప్పుకుని తిరగమంటుంది దీన్ని పగటి వేషం ఇప్పమనే తప్ప బట్టలు ఇప్పుకు తిరగమన్నానా లేదు నన్ను బట్టలు ఇప్పే తిరగమన్నావు ఏడు పాపు ఏంటి బట్టలేంటి ఏమో ఆ టైలర్ గాడు ఇచ్చాడు ఆ టైలర్ గాడు ఒక ఇడియట్ నేను చెప్పిన మోడల్ ఏంటి వాడు కుట్టిన డ్రెస్ ఏంటి ముందు నువ్వు డ్రెస్ మార్చుకో ఆ బట్టలు మార్చుకుంటే మాత్రం మీ అమ్మగారికి నచ్చుతుందని ఏం నమ్మకం నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ముందు నాకు నచ్చాలి అంటే బాయాకి నచ్చకపోయినా నీకు నచ్చాలన్నమాట అంతే బాయా ఈ ఇంట్లో నాకు నువ్వు మొగుడా ఆవిడ మొగుడా తెలిసి చెప్పు వాడు చెప్పేదంటే బోడి ఈ ఇంట్లో అంతా నా ఇష్టమే చూసావు బాయా మీ అమ్మగారు చెప్పిన దానికి మీ నాన్నగారు చేయతలట కానీ నువ్వు చెప్పింది మాత్రం నేను వినకూడదట ఇదెక్క న్యాయం నాన్న దానికి మీరు ఒకళ్ళ మధ్యలో మాతాశ్రీ మన హోదాకు తగినట్టుండాలని ఆ బట్టలు నేనే కుట్టించాను వీల్లేదు ఇంటికి గుట్టు ఒంటికి బట్ట అన్నారు మన ఇంటి కోడలు మన హోదాకి తగ్గట్టే కాదు మన సాంప్రదాయానికి తగ్గట్టు కూడా ఉండాలి ఏమంటారు నిజం చెప్పాలి అంటే నువ్వు చెప్పిన దానికంటే అబ్బాయి చెప్పిందే తప్పు అనిపిస్తుందిలే ఈ ఇంట్లో మగాలికి మూతి మీద మీసాలు తప్ప రోషాలు లేవు దేవుడు నేనెవరికి ఏమని ముయించమంటావమ్మా వాళ్ళు మాట్లాడినట్టు తప్పే ఉంది నా భార్య నాకు కావలసినట్టు ఉండాలని నేనే ఆ బట్టలు కుట్టించాను అయినా నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇలా అడ్డుపడుతుంటే వాళ్ళు అనుకుంటున్నట్టే నేను కూడా ఇదంతా నా కర్మ అనుకోవాల్సి వస్తుంది చీచీ స్వామి నమస్కారం నన్ను నాశనం అయిపోమని దీవించండి స్వామి కన్నయ్య నాశనం అయిపో సర్వనాశనం అయిపో సంతోషం స్వామి మీ దయ వల్ల నేను సర్వనాశనమే అయిపోయాను శనక్కాయలో నాకు 2 లక్షల దాకా లాభం వచ్చింది కానీ ఏమిట్రా జుట్టు మూర్ఖ తమతో మా అన్నయ్య ఛాలెంజ్ చేశాడు కదండి వాడి వ్యాపారాలన్నీ హాయిగా ఉండి ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలిపోయాడండి మన దీవెన ఫలించింది రావుగురు ఎక్కడ ఆ బండమూర్ఖుడు ఇక్కడే ఉన్నాడండి అన్నయ్య లోపలికి పోయి ఛాలెంజ్ చేసావుగా రా నమస్కారం స్వామి నా కన్ను కాని చెదిరిందా ఒక కన్నయ్య 2 కన్నయ్యలా కనిపిస్తున్నారేమిటి నేను కన్నయ్యనే కాని స్వామి పున్నయ్యనే అంబోతులా అరిచే నీ గొంతు మాత్రం అలాగే ఉంది కానీ ఆయిల్ ట్యాంకర్ లో ఉండే నీ బాడీ మాత్రం ఆ పడంలా అయిపోయిందేంటయ్యా పున్నయ్య
తమతో ఛాలెంజ్ చేయడం వల్ల అన్ని వ్యాపారాలు దెబ్బతినేసాయి. దాంతో మా ఆవిడ పక్కింటి కుర్రాడితో లేచిపోయింది. ఆ బాధతో నా బాడీ బీడీలా చిక్కిపోయింది. నీ వ్యాపారాలు చల్లగా ఉండాలని దీవించాను కానీ నీ భార్య నీతో సుఖంగా ఉండాలని నేను దీవించలేదే. జరిగిందేదో జరిగిపోయింది. నన్ను క్షమించి నేను సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వదించండి స్వామి. పాపం అతను ఆశీర్వదించండి స్వామి. మరీ అంత హాయిగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. నేను కూడా చూడలేకపోతున్నాను రా. నీ వ్యాపారాలన్నీ నాశనం అయిపోవాలి. నీ భార్య నిన్ను చెప్పుచ్చు కొట్టి నీ నుంచి దూరం అయిపోవాలి. అంటే నీ భార్య దండం పెడుతూ నీ దగ్గరికి వచ్చేస్తుందన్నమాట. బాబోయ్, దాన్ని మాత్రం దీవించకండి స్వామి. నాకు సెకండ్ హ్యాండ్ వస్తువులంటే అసహ్యం. మళ్ళీ ఇదో షరతుందా? సరే, నువ్వు కోరినట్టే నీ భార్యను ఆశీర్వదించను. ఫు, నువ్వు నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఓ స్వామి, చాలా సంతోషం. వస్తాం. పాపం. ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఎక్కడుందో ఏమిటో. వాళ్ళ ఆవిడ గురించి నీకెందుకురా శిష్యమూర్ఖ? ముందు మీ ఆవిడ మీ ఇంట్లో ఉందో లేదో చూసుకో. విసినికర నీ కోసం కాదు, నా కోసం. సరిగ్గా విసరకపోతే మీ ఆవిడని దీవించగలను. జాగ్రత్త. బాయా 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 ఇలా రా. ఎందుకు నిలబడు. ఎందుకు? బా, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, అంటే ప్రతి పిల్లం తన మొగుడికి దండం పెట్టే రోజనమాట. దీవించి బాయా. పగటిపూట పాదసేవలు బాగానే చేస్తుంది, రాత్రిపూటే రాక్షసుల రింకిలేస్తుంది. నువ్వు మాత్రం సుఖంగానే ఉంటావులే. లే. ఆ, అప్పుడే కాదు. ఏ తిరిగి నేను నీకు దండం పెట్టాలా? చా, అలా ఏం కాదు. ఉండి. అత్తయ్యా అత్తయ్యా. ఏమిటే? ఇలా నిలబడండి. ఎందుకే? రండి మావయ్య, ఇలా రండి. ఏమిటమ్మా? ఇలా నిలబడండి. వద్దులేమ్మా. రండి మావయ్య. బాయా, ఇప్పుడు మనం ఇద్దరం వాళ్ళకి దండం పెడతాం, వాళ్ళు మనల్ని దీవిస్తారు. రండి. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. మీరు దీవించండి. మావయ్య, మీరు ఆశీర్వదించకపోతే మెల్లగం. ఇద్దరు లేక ముగ్గురు పిల్లల్ని కని జీవితాంతం సుఖంగా జీవించండి. సీతాశ్రీ, ఇద్దరు లేక ముగ్గురు పిల్లల? దశరథులాగా నేను ఏదైనా యజ్ఞం చేసి కనాల్సిందే గాని కాపురం చేసి కాదు. అదేమిటమ్మా, వాడు ఏదో యజ్ఞం చేసి పిల్లల్ని కనాలి అంటాడేమిటి? ఇవాళ శ్రావణ శుక్రవారం కదా, బాయా ఊరికి ఎగతాళి కన్నాడు. అత్తయ్య, మావయ్యకి దండం పెట్టండి చెప్తాను. నేను కాళ్ళకి దండం పెట్టడమా? రాస్కెల్. ఏమనుకోకు, అమ్మాయికి తెలియక నోరు జరిగిందంతే. నోరు జారడం ఏమిటి? మీ కాళ్ళకి దండం పెట్టడం తప్ప? పెట్టను, అంతే. అత్త, ఇంటికి దీపం ఇల్లాలన్నారు. ఆ దీపం జామ్న ఎలగాలంటే కృష్ణాలు కావాలి కదా. నువ్వేమో దీపానివి, మావయ్య గారు దీవెన కృష్ణాలు. ఎట్టే అత్తయ్య. నమస్కారం. అలా కాదు, బాగా వంగి పెట్టు. పెట్టు. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు చల్లగా ఉండు. ఏమిటత్తయ్య, పిండి మరిలాగా శబ్దం వస్తుంది? ఆ రోజు కూడా పెళ్ళ చూశాను, మీరు భోజనానికి కూర్చునేటప్పుడు కూడా ఇటాగే శబ్దం వచ్చింది. కొన్ని శరీరాలు అంతేలే అమ్మా. ఇది చాలా ప్రమాదకరమైన రోగం మావయ్య. చిని మొహం, ఇది రోగం కాదు. ఇట్టాగే పక్కింటి పార్వతమ్మ మందులు వాడకుండా పెడసరంగా తిరిగింది. 3 నెలలు అంతే, ఫడాల్ పోయింది. అమ్మో, అయితే అమెరికా నుంచి డాక్టర్. ఆ ఊరు నుంచి ఎందుకు, మా ఊరు నుంచి ఆ చిచ్చి స్వామిని పిలుద్దాం. ఆయనే దీనికి సరైన మందిస్తారు. చీచీ స్వామి అంటే అందరినీ నాశనం అయిపోమని దీవిస్తాడు. ఆయనే. ఆయనకి వైద్యం ఏమొచ్చమ్మా? మావయ్య, మామూలుగా డాక్టర్లు ఏం చదువుతారు? MBBS. ఆ మొదటి 2 అక్షరాలు ఆయన ఎప్పుడో చదివేశారు. ఆయన నేను పిలుస్తాను కదా, మీకెందుకు? పాలరాయనుకుని మోసపోయి ఉట్టి నాపరాయం చేసుకున్నాను రా. అసలు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. నేను సరిగ్గా అదే అనుకున్నాను గురు. వదిలే గురు. రాజమ్మ కరెక్ట్ సెలక్షన్ గురు. బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఎప్పుడు పెరుగుతుంది అని ఆ పెరిగే లోపల నేను బ్రహ్మచారిగానే పెరిగి రాలి ఊడిపోతాను. అంటే నీ వయసుకు పదును పెట్టాలంటావు. పురం వెళ్ళావనుకో పుష్కలంగా దొరుకుతారు పుత్తడి బొమ్మలు. కరెక్ట్ అన్నా. ఒరేయ్ ఒరేయ్, అవి పుత్తడి బొమ్మలు కాదురా, ఉట్టి ఇత్తడి బొమ్మలు. ఎక్కువ మాట్లాడితే ఇనుప బొమ్మలు. నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది, నేను ఆ పని చేయను. కంగారు పడకరా. 4 డబ్బులు మొహాన విసిరి కొట్టావనుకో, అక్కడ అమ్మాయిలందరూ లా ఊ అన్నావంటే 5వ కంటికి తెలియకుండా స్వర్గానికి నిచ్చెల్లేస్తాను. తప్పదంటారా? తప్పదు.
కరెక్ట్ అన్న. అంతే గురు. కళ్యాణ్ అన్నా, కళ్యాణ్ అన్నా, కళ్యాణ్ అన్నా, కళ్యాణ్. ఏంట్రా ఊహల్లోనే అంతా కనిచేసావా? మద్రాస్ సినిమాల్లో ఉంది. ఇదేమిటయ్యా పాదరసం ఆకాశంలోకి తన్నేస్తోంది? ఎందుకు తన్నేస్తోందో మమ్మల్ని అడుగుతారేమిటి స్వామిశ్రీ? పరంతు డాక్టర్ మీరా మేమా? నేనేరా సందేహమూర్ఖ. మామూలుగా పాదరసం ఆకాశంలో 120 ఉండాలి, కింద 80 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది స్వామి? మీద 270 ఉంది, కింద 129 ఉంది. ఆపండ్రా, ప్రాణాలు పోయినట్టు అరుపులేమిటి? ముందు నెత్తి మీద గుడ్డలు తిండి. సదా జప, మళ్ళీ బంతి నొక్కు. ఏమిటి స్వామీజీ, మిషన్ అట్ట పగిలిపోయింది ఏమిటి? పగిలిపోదరా కంగారు మూర్ఖ. 6 ఆడాళ్లకు ఉండాల్సిన రక్తపోటు మీ ఆవిడ ఒక్కతికే ఉంది. అయితే వెంటనే మా అత్తయ్యకి వైద్యం మొదలెట్టింది స్వామి. చిరంజీవి, అందుకే కదా నేను వచ్చాను. రోగం కుదిర్చే వెళ్తాను. స్వామి, మీరు ఏ ట్రీట్మెంట్ అయినా చెయ్యండి, కానీ పచ్చం మాత్రం నా వల్ల కాదు. పచ్చం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదే రోగిస్తు మూర్ఖురాలా. నువ్వు తినే చేపలు, రొయ్యలు, మిఠాయిలు, ఐస్ క్రీములు ఎన్నైనా తినొస్తుంటారు. కాదురా మూర్ఖ, అవి ఎంత మాత్రం తినకూడదు. కేవలం గంజి మాత్రమే తాగాలి, ఉప్పు లేకుండా. గంజా లేకపోతే రాగులతో చేసిన అంబలి కూడా పుష్కలంగా తీసుకోవచ్చు. అది కూడా ఉప్పు లేకుండా. ఇలా ఈ పత్యం ఎంతకాలం చేయాలి స్వామిశ్రీ? ఎంతో కాలం కాదురా, ఒక్క 6 నెలలు చేస్తే చాలు. 6 నెలలు ఈ పచ్చం చేశానంటే నేను చచ్చి ఊరుకుంటానండి. చెయ్యకపోతే ఇప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు. అంటే ఇప్పుడు ఈ మిషన్ ఢామ్ అన్నట్టు మీరు ఢామ్ అంటారని అర్థం. చెయ్యి శనిగొట్టినోరు నువ్వును. ఇదిగో స్వామీజీ, మా చెల్లెమ్మ రోగం మొత్తం ఢామ్ అని దిగిపోయేటట్టు ఇండియేషన్లు, మాత్రలు, మందులు అన్ని ఇచ్చేయండి. ఆగరా మీసాల మూర్ఖ. సదా జప, గురు. ఆ మాత్రలు సిద్ధం షాయరా. అటులనే. ఏమిటత్త పిలిచావట? ఏం లేదే, ఆ దిక్కుమాలిన మాత్రలన్నీ వంగి వంగి ఏరేసరికి ఒళ్ళంతా ఒకటే నొప్పులు. దానికి తోడు ఉప్పు కారం లేని చప్పిడి గంజాయే. కాస్త కాళ్ళు నొక్కుతావని ఒకటే నీరసంగా ఉంది. అత్త, నీ కొవ్వు కరిగించి మద అణచకపోతే నా పేరు ఝాన్సీ కాదు. ఏంటే బయట అలా నిలబడి ఆలోచిస్తున్నావు? వచ్చి కాళ్ళు నొక్కమంటుంటే. అలాగే అత్తయ్య. కాళ్ళేంటి, ఒళ్ళంతా పట్టేస్తా. పట్టవే. అసలే నీరసంగా ఉంటే దానికి తోడు రాక్షసపు పట్టు పట్టి కాళ్ళు కీళ్లు విరిచేస్తున్నావే. అలా గట్టిగా పట్టకపోతే నీ నొప్పులు తగ్గవు అత్తయ్య. నీ మెడ నొప్పిగా ఉందన్నావు కదా, ఉండు పట్టేస్తాను. ఏమిటి లేకపోయావు? ఏమిటత్తయ్య? పడిపోయింది. ఉండు పడతాను. అన్నట్టు నీ చెయ్యి నొప్పిగా ఉందన్నావు కదా, ఉండు పట్టేస్తాను. నువ్వు పట్టద్దు. నువ్వు వెళ్ళరా తల్లి, నువ్వు వెళ్ళరావే చాలు. సరే అయితే నీ ఇష్టమే నా ఇష్టం. నాకేంటి, నా పని చూసుకుంటాను. ఏమిటి భార్యశ్రీ, ఏమైంది? మీ అమ్మగారి ఒళ్ళు పట్టు వచ్చాను కదా, అందుకే నా కాలు చేతులు ఒకటే నొప్పులు. అంత భారీగా నొప్పులు అన్నమాట. నీ నొప్పులన్నీ తగ్గిపోవడానికి నా దగ్గర అద్భుతమైన మందుంది, చెప్తాను పడుకో. ఏమిటా మందు? చెబుతా పడుకో. ఎందుకు? పడుకో చెప్తాను. ఎవరన్నా వస్తారు. భార్య కాలు పట్టుకోవడం చాలా తప్పు బాయా. తప్పు లేదు, గిప్పు లేదు. అసలు ఆ దేవుడు మన కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు? భర్త కాళ్ళు భార్య పట్టడానికి, భార్య కాళ్ళు భర్త పట్టడానికి. ముందు చేతి బాయా. ఇదిగో భార్యశ్రీ, కేవలం నీ ఒళ్ళు నొప్పులు తగ్గడానికి నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాను తప్ప. నొప్పులు తగ్గుతాయని నా ఒంటి మీద చేసి ఆ తర్వాత నా చేత తప్పులు చేయదావునా? అది కాదు రాజీ. బాయా, నొప్పులు తగ్గడానికి నా దగ్గర ఒక చిట్కా ఉంది. ఏమిటా చిట్కా? దవాళ్ళ పడుకుంటే పొద్దుటికి డువీలే తగ్గిపోతాయి. ఇది తినడానికి, తొంగోడానికి తప్ప ఎందుకు పనికిరాదు. పరంతు ఒక మంచి డాక్టర్కి చూపిస్తే తప్ప మన సమస్య తీరదు.